కేసీఆర్ పాలనలో ఆర్థిక వనరులను భారీగా పెంచడంలో 10 ఏళ్లలోనే గణనీయ ఆర్థిక వృద్ధిని సాధించింది. కేసీఆర్ హయాంలో ప్రబల ఆర్థిక శక్తిగా తెలంగాణ మారింది. ఆర్థిక వనరులను పెంచుకుంటూ తెలంగాణ తక్కువ సమయంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని తాజా నివేదికలో కాగ్ కొనియాడింది. అనతి కాలంలోనే తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగింది. కేసీఆర్ పాలనలో ఆర్థిక వనరుల్ని భారీగా పెంచడంతో 10 ఏళ్లలోనే గణనీయ ఆర్థిక వృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం చివరి నాటికి 74,419 కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర పెట్టుబడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరి నాటికి 1,88,863 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో దాదాపు 73% సమానం. 2014-15 Q3 చివరి నాటికి వచ్చిన రాబడి కంటే 1,14,444 కోట్ల రూపాయలు అధికం. నిరుడు ఇదే సమయానికి వచ్చిన రాబడి కంటే 24,221 కోట్ల రూపాయలు ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తంగా 2,39,986 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా డిసెంబర్ చివరి నాటికి 1,64,641 కోట్ల రూపాయల రాబడి వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 69% సమానం. ఇలా ఏటికేడు ఆర్థిక వనరుల్ని పెంచుకుంటూ తెలంగాణ తక్కువ సమయంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని తాజా నివేదికలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కొనియాడింది. పన్నుల రాబడిలోనూ తెలంగాణ గణనీయ వృద్ధి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల రూపేణా 1,43,989 కోట్ల రూపాయలు రావచ్చని ఆర్థిక శాఖ అంచనా వేయగా Q3 చివరి నాటికి 91,136 కోట్ల రూపాయల రాబడి వచ్చింది. ఇది అంచనాలో 63% సమానం. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి వచ్చిన 79,506 కోట్ల పన్ను రాబడి కంటే 11,630 కోట్ల రూపాయలు అధికం. ఈసారి పన్ను రాబడుల్లో ప్రధాన వాటా వస్తు సేవల పన్నుదే. జీఎస్టీ రూపేణా 33,581 కోట్ల రూపాయలు ఖజానాకు చేరగా అమ్మకం పన్ను ద్వారా 13,806 కోట్ల రూపాయలు, ఎక్సైజ్ సుంకాల రూపంలో 11,308 కోట్ల రూపాయలు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 7,025 కోట్ల రూపాయల రాబడి వచ్చింది.